హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సద్నా నరేష్. సో ఈరోజు అయితే వాట్ ఐ కుక్డ్ ఇన్ మై కిచెన్ అనమాట. సో ఇదైతే సండే స్పెషల్గా నేను చికెన్ దమ్ బిర్యానీ చేశాను. ఇదైతే 500 grams చికెన్ తీసుకున్నాను. అందులోకి గరం మసాలా, ధనియాల పౌడర్, జీరా పౌడర్ యాడ్ చేసుకున్నాను 1 tablespoon. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, 1 cup ఫ్రై ఆనియన్స్, షాజీరా, పసుపు అండ్ కారం, ఉప్పు, నెక్స్ట్ 2 బిర్యానీ ఆకు అండ్ 4 ఎలాచి, 1 లెమన్ జ్యూస్, 1 cup కర్డ్. ఇవన్నీ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాతకి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ క్లిప్ మిస్ అయింది, దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి ఇందులోని. సో బాగా మిక్స్ చేశాక క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 1 hour మనం పెట్టుకోవాలి. ఈ లోపల నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. బియ్యం ఉడకబెట్టుకోవడానికి నేను ఒక తప్పెల్లో వాటర్ తీసుకున్నాను. అందులో 2 బిర్యానీ ఆకు అండ్ దాల్చిన చెక్క, షాజీరా, 5 ఎలాచి, 5 లవంగి యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సాల్ట్. వాటర్లో మనకి సాల్ట్ ఎక్కువ ఉంటే మనకి రైస్లో కరెక్ట్గా సరిపడుతుంది. సో చూసుకొని వేసుకోండి. అలానే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి వాటర్లోనే. ఇవి బాగా బాయిల్ అయ్యాక 1.5 glass బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ 1 hour ముందే వాష్ చేసి పెట్టుకున్నాను. సో ఇవంతా యాడ్ చేశాక మనకు జస్ట్ 70% రైస్ ఉడికితే చాలు. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఆల్రెడీ చికెన్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్లో, అది ఇప్పుడు తీసి దాంట్లోకి ఈ రైస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. పైన లేయర్స్ లాగా యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేశాక పైన కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నెయ్యి, అలానే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. సో మూత పెట్టి జస్ట్ ఒక 10 minutes లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. తర్వాతకి 10 minutes తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసి 20 minutes అలానే వదిలేస్తే మనకి సూపర్ చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. చూసినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. స్టే ట్యూన్ గాయ్స్.